మొఘలాయిల ఆర్మీలోనే ఉన్న ఒక అతను, కొంచెం ధైర్యవంతుడు, ఒక అతను మహాబత్ ఖాన్ అనే అతను 100 రోజులు మొఘలాయి రాజ్యాన్ని ఆక్రమించుకుని పాలించాడు. మహాబత్ ఖాన్ అనే ఆయన నూర్జహాన్ జుంటాని ఛేదించి వీళ్ళందరినీ ఓ పక్కన పడేసి బయట నుంచి వచ్చిన ఒక ఆఫ్ఘన్ మొఘలాయి సైన్యంలో 100 రోజులు పరిపాలన చేశాడు. శతదిన పాలన అంటారు మహాబత్ ఖాన్. మొఘలాయి రాజ్యానికి బ్రేక్ వచ్చింది, వదిలేండి, ఏం కాదు. మొఘలాయి రాజ్యానికి మొదటి బ్రేక్ షేర్షా రూపంలో వచ్చింది 1540 నుంచి 55 వరకు. 1540 నుంచి 55 వరకు 1540 నుంచి 55 వరకు మొదటి బ్రేక్ వచ్చింది షేర్షా వాళ్ళ వారసుల రూపంలో. రెండవ బ్రేక్ మహాబత్ ఖాన్ 100 రోజులు పాలించాడు మొఘలాయి రాజ్యాన్ని. మహాబత్ ఖాన్ ఇతను ఒక పేరు మోసిన సేనాని. అలానే ఒకసారి పరీక్షల్లో జఫర్ ఖాన్, ఆల్ఫ్స్ ఖాన్, జఫర్ ఖాన్, ఆల్ఫ్స్ ఖాన్, ఖిజిర్ ఖాన్, మహాబత్ ఖాన్, ఈ క్రింది వారిలో భిన్నమైన వారిని గుర్తించండి అన్నాడు. జఫర్ ఖాన్, ఆల్ఫ్స్ ఖాన్, నస్రత్ ఖాన్, మహాబత్ ఖాన్. జఫర్ ఖాన్, ఉల్గు ఖాన్, నస్రత్ ఖాన్ వీళ్ళందరూ ఎవరు? అలావుద్దీన్ ఖిల్జీ సేనానుడు. మహాబత్ ఖాన్ మొఘలాయిల సేనాని, సొంత రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న సేనాని. మొఘలాయిల సేనాని, సొంత రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న సేనాని. గుర్తుపెట్టుకోవాలి ఎవరు? మహాబత్ ఖాన్ అని ఆయన 100 రోజులు మొఘలాయి రాజ్యాన్ని పాలించాడు. శతదిన పాలన అంటారు. ఈ తర్వాత ఖుర్రం వచ్చాడు. జహంగీర్కి మన్మతికి పుట్టిన ఖుర్రం ఆ రోజు దక్కన్లో పాలకుడుగా ఉండేవాడు. ఖుర్రం వచ్చి మొఘలాయి రాజ్యాన్ని ఆకుపెట్టి చేసుకుని ఇక తాను పరిపాలించుకోవడం మొదలుపెట్టాడు. కాలగమనంలో ఆ ఖుర్రమే షాజహాన్ అయ్యాడు. కాబట్టి జహంగీర్లో నూర్జహాన్ జుంటా ప్లస్ మహాబత్ ఖాన్ బ్లాస్ట్ చేయడం, మహాబత్ ఖాన్ 100 రోజులు పరిపాలన చేయడం గమనించదగింది, గుర్తుపెట్టుకోవాలి. జహంగీర్లో ఒక గ్రేట్నెస్ ఏంటంటే 1613లో మేవాడ్ని ఆక్రమించుకున్నాడు జహంగీర్. 1613లో ఇది బాబర్కి సాధ్యం కాలే, రాణా సంగా. ఇది అక్బర్కి సాధ్యం కాలే, ఉదయ్ సింగ్, రాణా ప్రతాప్. కానీ మొత్తానికి జహంగీర్ తన కొడుకు ఖుర్రం ద్వారా మేవాడ్ లేదా చిత్తోడ్ రాజుని ఓడించి, అప్పుడు అమర్ సింగ్ మేవాడ్ లేదా చిత్తోడ్ రాజు, అమర్ సింగ్ మేవాడ్ లేదా చిత్తోడ్ రాజు అమర్ సింగ్, ఈ అమర్ సింగ్ని ఓడించి మేవాడ్ని 1611లో మొఘలాయిలు ఆక్రమించుకొని జహంగీర్ పీరియడ్లో కప్పం కట్టించుకున్నారు. ఆక్రమించుకుని కప్పం కట్టించుకున్నారు. మేవాడ్ని ఆక్రమించుకుని కప్పం కట్టించుకున్నారు.